గంటలు గడుస్తున్నాయి, టెన్షన్ పెరుగుతోంది. అయితే సహాయక బృందాలు మాత్రం అలుపెరగకుండా శ్రమిస్తున్నాయి. మరి ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలకి అడ్డంకిగా మారుతున్న పరిస్థితులు ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆపరేషన్ ఇదే. అందుకోసమే అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు సింగరేణి, కాలరీస్ రెస్క్యూస్ టీమ్, ఆర్మీ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఇక్కడ సహాయక చర్యల కోసం రాత్రికి విశాఖ నుంచి నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది. వెలాసిటీతో లేకపోతే వందల టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్, బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. సొరంగంలో 13.5 కిలోమీటర్ల దగ్గర పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారీ మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. శనివారం ఉదయం సుమారు 7:30కు 40 మంది కార్మికులు లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లారు. అయితే 9 గంటల సమయంలో 14వ కిలోమీటర్ దగ్గర పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 3 కిలోమీటర్ల మేర పెచ్చులు ఊడిపడ్డాయి. 9:10కి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. 9:15కు 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకు వచ్చారు. 10 గంటలకు ప్రమాద సమాచారం తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 11 గంటలకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో మధ్యాహ్నం 2:30కు స్పాట్ కు చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ జూపల్లి. ఈ ఉదయం 6 గంటలకు రంగంలోకి దిగాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, కాలరీస్ రెస్క్యూ టీంలు. 8:30కు టన్నెల్ దగ్గరకు చేరుకుంది ఆర్మీ బృందం. 10:30కు టన్నెల్ దగ్గరకు మంత్రులు చేరుకుని సహాయక చర్యలపై సమీక్ష చేశారు. 11:30కు విద్యుత్ను పునరుద్ధరించిన అధికారులు భారీ మోటార్లతో బురద నీటిని తోడే ప్రయత్నం ప్రారంభించారు. మధ్యాహ్నం 1:30 వరకు ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం రెస్క్యూ చర్యల్లో పాల్గొంటోంది. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని ఎలా ఉన్నారో అని బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.